ఓవైపు ఎన్నికల కమిషన్ ఆదేశాలు, మరోవైపు బ్లేడ్ బ్యాచ్ బెదిరింపులు. విజయవాడ పెట్రోల్ బంక్ ఓనర్లు సిబ్బంది లబోదిబోమంటున్నారు. బాటిళ్లు తీసుకొచ్చి పెట్రోల్ పొయ్యమని అడుగుతున్నారని ఈసీ ఆదేశాలున్నాయని నో చెబుతున్నాయి పెట్రోల్ బంకుల యాజమాన్యాలు. దీంతో తెగించి బంకు సిబ్బందిపై బరి తెగిస్తున్నారు బ్లేడ్ బ్యాచ్. దానికి సంబంధించి యజమానులు లబోదిబోమంటున్నారు. రాత్రొచ్చి బంకు తగలబెడతామని వార్నింగ్స్ ఇస్తున్నారని భయంలో బంకుల సిబ్బంది రక్షణ కోసం విజ్ఞప్తి చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏపీలో ఎన్నికల అనంతరం చెలరేగిన హింస నేపథ్యంలో ఈసీ ఆదేశాలు ఇచ్చింది. పెట్రోల్ బంకుల దగ్గర పెట్రోల్ బాటిల్లో లూజ్లో పొయ్యొద్దు అని చెప్పి స్పష్టంగా చెప్పింది. అయితే బాటిల్లో పెట్రోల్ అడిగిన బ్లేడ్ బ్యాచ్ వారి పెట్రోల్ ఇవ్వనని చెప్పడంతో బరి తెగించి బంకు సిబ్బందితో వాగ్వాదానికి దిగినట్టుగా తెలుస్తోంది. యాజమాన్యాలపై వాళ్ళు కన్నెర్ర చేసినట్టుగా తెలుస్తోంది. బంకుల్ని తగలబెడతామని బెదిరిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఎన్నికల కమిషన్ ఆదేశాలున్నాయి, మరోవైపు బ్లేడ్ బ్యాచ్ బెదిరింపులు వస్తున్నాయి. విజయవాడ పెట్రోల్ బంక్ ఓనర్లు సిబ్బంది లబోదిబోమంటున్నారు. బాటిళ్లు తీసుకొచ్చి పెట్రోల్ పోయమని అడుగుతున్నారని ఈసీ ఆదేశాలున్నాయని నో చెబుతుంటే యాజమాన్యాల్ని సిబ్బందిని బెదిరిస్తున్నారని తెగించి బంకు సిబ్బందిపై బెదిరింపులకు దిగుతోంది బ్లేడ్ బ్యాచ్ అని చెప్పి బంకు సిబ్బంది యాజమాన్యాలు ఆరోపిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివకుమార్ అందిస్తారు. శివకుమార్, పెట్రోల్ బంకు నిర్వాహకుల మీద బ్లేడ్ బ్యాచ్ బెదిరింపులకు పాల్పడుతుంది. ప్రస్తుతం విజయవాడ బందర్ రోడ్లోని ఓ పెట్రోల్ బంకు వద్ద దీనిలో పనిచేస్తున్నటువంటి ఓ మహిళను బెదిరింపులకు పాల్పడినట్లుగా చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం ప్రత్యక్ష సాక్షి కూడా ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏమని బెదిరించారు, అసలు ఏమని చెప్పారు మీతో? మార్నింగ్ పెట్రోల్ కోసం అని చెప్పి బాటిల్ తీసుకుని వచ్చారు సార్. మేము పెట్రోల్ కొట్టండి 100 రూపీస్ అన్నారు. లేదు సార్, బాటిల్లో కొట్టట్లేదు సార్, మాకు ఇట్లాగా కమిషనర్ నుండి ఆర్డర్ వచ్చినాయి, ఎలక్షన్ కోడ్ అని చెప్పి కొట్టద్దని చెప్పాను సార్. అంటే అయితే మీ క్యాషియర్ని అడుగుతామని అన్నారు. మా క్యాషియర్ గారిని అడిగారు, ఆయన కూడా కొట్టట్లేదండి అన్నారు. అలా అయితే మీరు మీ బంకు తగలబెడితే మేము ఏం చేస్తారు అని అన్నారు సార్. అలా లేదు సార్, మామూలుగా పోలీసు వాళ్ళు కొట్టద్దని చెప్పారే, మేము కొట్టామంటే అయితే నైట్ పూట వచ్చి మీ బంకు తగలబెడతామని అనుకుంటూ వెళ్ళిపోయాడు సార్. అసలు అతన్ని ఎప్పుడైనా చూసారా? ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చాడా? అసలు ఇప్పుడే ఫస్ట్ టైం సార్, ఇప్పుడే వచ్చారు, మొదటిసారి వచ్చాడు ఆయన. మరి అలా బెదిరించినప్పుడు పోలీసులకి ఏమైనా ఫిర్యాదు చేశారా మీరు? లేదు సార్, మామూలుగా అతను అడిగేసి ఇలాగ అనేసి వెళ్ళిపోయాడు సార్. తర్వాత మా మేనేజర్ గారికి వచ్చిన తర్వాత మేము చెప్పాము, సరే ఇలా జరిగింది సార్ అని. ఆయన సీసీ ఫుటేజ్ చూశారు, ఎన్నింటికి అమ్మ అన్నారు, ఇట్లా పలానా టైం అని చెప్తే సరే సార్ చూసి సీసీ కెమెరా చూశారు. తర్వాత ప్రెస్ వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత మేము ఆ సార్ వాళ్ళకి కూడా చెప్పారు. ఆ సార్ వాళ్ళేమో ప్రెస్ వాళ్ళేమో అప్పుడు పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు వచ్చి కూడా రిపోర్ట్ తీసుకున్నారు సార్. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి బంకు మేనేజర్ కూడా ఉన్నారు సార్. ఎలా చూస్తారు మీరు ఈ ఘటన? అది ఈరోజు గవర్నర్పేట పోలీస్ స్టేషన్ సిబ్బంది వచ్చి ఈ ప్రాంతంలో ఉన్న పెట్రోల్ బంకులో మేనేజర్లని ప్రొపరేటర్లు అందరినీ రమ్మన్నప్పుడు వాళ్ళ పోలీస్ స్టేషన్కి నేను వెళ్ళడం జరిగిందండి. పోలీస్ స్టేషన్లో మాకు చెప్పారు కొన్ని అసంఘటిత కార్యక్రమాలు జరుగుతున్నాయి, దుర్ఘటనలు జరుగుతున్నాయి, లూజ్గా పెట్రోల్ విక్రయించడం అనేది నేరం. తర్వాత ఎవరైనా వచ్చి లూజ్గా పెట్రోల్లో టిన్స్లో కానీ బాటిల్స్లో కానీ అడిగితే మీరు ఇవ్వకూడదు. ఫైనల్గా మీ డిమాండ్ అంటే ఏం కోరుతున్నారు? మేము కోరుకునేది ఒకటే సార్, ఇప్పుడు పగలైతే చాలామంది సిబ్బంది ఉన్నారు. ఈరోజు కూడా పోలీసులు చాలామంది వచ్చి మా దగ్గర కూర్చుని వెళ్ళారు. రాత్రిపూట మాకు ఎక్కువగా ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే రాత్రిపూట తక్కువ సిబ్బంది ఉంటారు, తర్వాత జనసంచారం కూడా తక్కువ ఉంటుంది కనుక కొంచెం రాత్రిపూట రక్షణ కల్పించాల్సిందిగా కోరుతున్నాం సార్. ఇది బ్లేడ్ బ్యాచ్ యొక్క బెదిరింపులకు వీళ్ళందరూ కూడా భయపడేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. పోలీసులు తమకు రక్షణ కల్పించాలని కూడా బంకు యజమానులు కోరుతున్న పరిస్థితి కనపడుతుంది.
శివకుమార్. తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా పడింది. ఎన్నికల కోడ్ దృష్ట్యా అనుమతి ఇవ్వలేదు ఈసీ. ఇక ఇరిగేషన్ శాఖ అధికారులతో సీఎం రేవంత్ సమీక్షా సమావేశం నిర్వహించారు. మేడిగడ్డ మరమ్మతులు, కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, ఇరిగేషన్ శాఖ అధికారులతో సీఎం రేవంత్ సమీక్షా సమావేశం నిర్వహించినట్టు తెలుస్తున్నారు. ప్రధానంగా ఏ అంశాలపై చర్చ జరిగింది? రైట్, కొద్దిసేపు క్రితమే సీఎం రేవంత్ రెడ్డి సెక్రటరియట్కి వచ్చారు. దాని తర్వాత ఇరిగేషన్పై రివ్యూను కండక్ట్ చేస్తున్నారు. ఇరిగేషన్కి సంబంధించి ముఖ్యంగా మొన్న ఎన్డీఏసీ ఇచ్చిన ఇంటర్మ్ రిపోర్ట్తో పాటుగా మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్లకు సంబంధించిన ఇష్యూస్ పైన ప్రధానంగా డిస్కస్ చేస్తున్నారు. ఈ సమీక్షా సమావేశానికి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటుగా మిగతా మంత్రులు, ఇంజనీరింగ్ శాఖ అధికారులు, అట్లాగే ఎల్ఎన్టీ ప్రతినిధులు కూడా హాజరయ్యారు. ఇంటర్మ్ రిపోర్ట్లో చాలా క్లియర్గా చెప్పారు. మేడిగడ్డకు సంబంధించి మొత్తం ఇప్పుడున్న డ్యామేజెస్ అన్నీ కూడా రిపేర్ చేయాల్సిన బాధ్యత ఎల్ఎన్టీ పైన ఉంటుంది అనేదైతే చెప్పిన నేపథ్యంలో సో ఎల్ఎన్టీ దీనికి ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ కింద మాత్రమే మేము పనిచేస్తామని గత కొద్ది రోజులుగా ఈ రెండింటి మధ్య కాన్ఫ్లిక్ట్ అయితే ఉంది. సో దీన్ని క్లియర్ చేసే విధంగా ఈరోజు ఈ రివ్యూలో ఒక కంక్లూజన్ రానుంది. దాంతోపాటుగా మరొక కీలకమైన అంశం క్యాబినెట్ భేటీ ఉంటుంది అనేది గత వారం రోజుల క్రితమే ప్రభుత్వం ప్రకటించింది. మార్నింగ్ నుంచి కూడా మనం ఫాలోఅప్ చేస్తూ వస్తున్నాం. క్యాబినెట్ భేటీ ఉండాలి అంటే ఎలక్షన్ కోడ్లో ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ అనుమతి కోరాల్సి ఉంటుంది. సో ఆ అనుమతి కోరింది ప్రొసీజర్ ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం. కాకపోతే క్యాబినెట్ భేటీకి ఈసీ అనుమతి రానట్లుగానే తెలుస్తుంది. దీంతో క్యాబినెట్ భేటీని రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసే ఆలోచనలో ఉంది. సో దీనికోసమే ఉదయం నుంచి కూడా మంత్రులకు సమాచారం ఉంది. ఒకవేళ క్యాబినెట్ భేటీపై ఈసీ అనుమతి వస్తే కనుక అందరూ అందుబాటులో ఉండాలని సీఎంఓ నుంచి కానీ అటు చీఫ్ సెక్రటరీ నుంచి కానీ మిగతా మంత్రులు, శాఖ అధిపతులకు అందరికీ కూడా సమాచారం వెళ్ళింది. కాకపోతే ఇప్పుడు 5 గంటల వరకు అయితే ఇంకా ఈసీ నుంచి అనుమతి రాలేదని సీఎంఓనే అఫీషియల్గా తమ నోట్లో వెల్లడించింది. సో దాంతో ఇప్పటికైతే క్యాబినెట్ సమావేశం లేనట్లుగానే మనం చూడొచ్చు. కేవలం మంత్రులతో సమావేశం, అది అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశం నిర్వహిస్తారా లేకపోతే అందరు మంత్రులతో సమావేశం నిర్వహిస్తారా సీఎం అనేది అయితే చూడాల్సింది. ముఖ్యంగా కొన్ని కంక్లూజన్ రావాల్సిన అంశాలు అయితే ఉన్నాయి. ఒకటి, క్యాబినెట్ ఎజెండాలో పెట్టుకుంది విభజన చట్టానికి సంబంధించి పెండింగ్లో ఉన్న అంశాలు. రెండవది ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన అంశం, అట్లాగే ఖరీఫ్ పంటకు సంబంధించిన ప్రణాళికలు, దాంతోపాటు విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో దానికి సంబంధించిన అంశం. ఇక మేడిగడ్డ ఇష్యూ అయితే ప్రత్యేకంగా దానికోసం రివ్యూ పెట్టుకున్నారు. సో ఈ క్యాబినెట్ అంశాలకు సంబంధించి రుణమాఫీకి సంబంధించిన కార్పొరేషన్కి చట్టబద్ధత కల్పించడం పైన కూడా సో ఈ అంశాలపైన అయితే క్యాబినెట్ ఎజెండా ఉండింది. కాకపోతే ఈసీ పర్మిషన్ రాకపోవడంతో క్యాబినెట్ వాయిదా పడుతున్నప్పటికీ కూడా ఈ అంశాలపైన ఏదో ఒక కంక్లూజన్కి అయితే రావాలి అనేది అయితే మంత్రులు కానీ అటు సీఎం కానీ ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. సో ఈ సమావేశం ఇప్పుడు రివ్యూ కంటిన్యూ అవుతుంది. ఈ రివ్యూ కొనసాగుతున్న నేపథ్యంలో రివ్యూ లాస్ట్ వరకు ఒకవేళ ఈసీ నుంచి అప్పటి వరకు ఏదైనా పర్మిషన్ వస్తే కనుక క్యాబినెట్ సమావేశం ఉంటుంది. ఇప్పటికైతే మనం వాయిదా పడినట్లుగానే అధికారికంగా చెప్పొచ్చు, ఎందుకంటే ఇప్పటి వరకు అయితే రాలేదు, ఇక వచ్చే అవకాశం కూడా లేదు, ఎందుకంటే వర్కింగ్ అవర్స్ కూడా అయిపోయిన నేపథ్యంలో. సో క్యాబినెట్ మీటింగ్ అయితే వాయిదా పడింది. కాకపోతే ఇన్ఫార్మల్ క్యాబినెట్ అంటే సీఎం రేవంత్ మంత్రులతో సమావేశం అయితే ఉంటుంది అని చెప్తున్నారు, అది కూడా చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. ఫోర్త్ ఎక్స్క్లూజివ్ వార్త, ధరణి కమిటీ భేటీ ముగిసింది. ధరణి పోర్టల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ లో వచ్చిన అప్లికేషన్లపై సమీక్షించేందుకు కమిటీ వాళ్ళ సచివాలయంలో భేటీ అయింది. రాష్ట్రంలో నెలకొన్న భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి కీలక సూచనలు ప్రతిపాదించింది. జూన్ 4వ తేదీలోగా రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న 1,00,000 ఫిర్యాదులను పరిష్కరించాలని నిర్ణయించింది. ఇప్పటికే 1,50,000 కంప్లైంట్స్ ని పరిష్కరించినట్లుగా పేర్కొంది. గత ప్రభుత్వం హయాంలో తీసుకొచ్చిన ధరణి పోర్టల్లో సమస్యలున్నాయంటూ ఇటీవల రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి సమస్యల పరిష్కారంపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే ధరణి పోర్టల్లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు నిపుణులతో కూడిన కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. పూర్తి వివరాల అంశానికి మా కరెస్పాండెంట్ శ్రవణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రవణ్, మొత్తం పెండింగ్ లో ఎన్ని కంప్లైంట్స్ అప్లికేషన్స్ ఉన్నాయి ధరణి పోర్టల్ కి సంబంధించి? జూన్ 4లోగా క్లియర్ చేసే అవకాశం ఉందా? ధరణికి సంబంధించి భూమి యజమానులకు సంబంధించి హక్కుదారులకు సంబంధించి మొత్తం 2,45,000 అప్లికేషన్లు పెండింగ్లో ఉంటే ధరణి స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన సిచ్యువేషన్ మనకు తెలుసు. అందులో దాదాపుగా 1,00,000 నుంచి 1,50,000 వరకు ఫినిష్ చేశారు. ప్రస్తుతానికి ఇంకా మరో 2,45,000 అప్లికేషన్స్లో 1,50,000 అప్లికేషన్స్ని ఆల్రెడీ రిజాల్వ్ చేశారు. మరో 1,00,000 రైతులకు సంబంధించిన భూమి హక్కు యజమానులకు సంబంధించిన అప్లికేషన్స్ ఉన్నాయి.
అప్లికేషన్స్ ఉన్నాయి. వాటిని పరిష్కరించడానికి ఒక డెడ్ లైన్ అయితే విధించుకున్నారు. June 4th వాటన్నింటిని కూడా 1,00,000 పెండింగ్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా క్లియర్ చేయాలని ఒక డెడ్ లైన్ విధించుకున్నారు. దానికి సంబంధించి ధరణి కమిటీ కంటిన్యూస్గా రివ్యూస్ నిర్వహిస్తూ వస్తుంది. ఎలక్షన్ కోడ్ ఉన్న కారణంగా కొంత బ్రేక్ పడింది. అయినప్పటికీ కూడా గ్రౌండ్ వర్క్లో చేయాల్సినంత వర్క్ చేస్తుంది. కలెక్టర్లతో సమన్వయం చేస్తూ వాటికి సంబంధించిన సమస్యలను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పరిష్కరించాలని ఇటు ఆదేశాలు కూడా ఇస్తున్నారు. అవసరమైతే కూడా అధికారుల మీద స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకొని ధరణి సమస్యలు పరిష్కరించే విధంగా కూడా ఒత్తిడి తీసుకొచ్చి అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రజలకు ఎటువంటి అంటే భూమి హక్కు యజమానుదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎటువంటి సమస్యలు లేకుండా చూడాలనేదే ధరణి కమిటీ ప్రధానంగా భావిస్తోంది. దాంతోపాటుగా కూడా ధరణి అప్లికేషన్కి సంబంధించి పోర్టల్ ఏదైతే ఉందో అందులో 119 తప్పులను గుర్తించారు. అందులో 76 ఏదైతే అప్లికేషన్కి సంబంధించిన తప్పులు ఉన్నాయో వాటిని ఖచ్చితంగా సరి చేయాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది. అయితే ఈ ధరణి అప్లికేషన్లో ఉన్న ఏదైతే 76 అప్లికేషన్లను సరి చేయాల్సిన సిచ్యువేషన్ ఖచ్చితంగా ఉందో దానికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి, ధరణి అప్లికేషన్లో చేంజ్ చేయాలంటే కొన్ని లీగల్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఎటువంటి పరిష్కారాలు కనుక్కోవాలనే విషయం కూడా ధరణి కొన్ని సూచనలు చేసింది. రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ కూడా ధరణి కమిటీ మీటింగ్లో పాల్గొన్నారు. ధరణి కమిటీ కొన్ని సూచనలు అయితే ప్రభుత్వానికి సూచించింది. దానికి సంబంధించే సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి కూడా వీటిని తీసుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ధరణి అప్లికేషన్స్లో కొన్ని చేంజెస్ చేయాలంటే ఖచ్చితంగా చట్టంలో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. కేబినెట్లో దాన్ని చర్చించాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన కొంచెం లీగల్ ప్రొసీజర్ కాంప్లికేటెడ్ ప్రొసీజర్ ఉంది. కాబట్టి దానికి సంబంధించి ప్రధానంగా ఇప్పుడు డిస్కషన్ అయితే జరిగింది. సీఎం రేవంత్తో వీటితో చర్చించిన తర్వాత ఆ మార్పులు ఎప్పటి వరకు చేయాలి, ఎలాంటి మార్పులు చేయాలి, వచ్చే మార్పులకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్న దాని మీద కూడా ఈరోజు ప్రధానంగా చర్చ జరిగింది. ఇక హైదరాబాద్ లో మరో భారీ మోసం బట్టబయలైంది. భారతీ లేక్ వ్యూ ప్రీ లాంచ్ ఆఫర్ పేరుతో మోసానికి పాల్పడ్డ వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొంపల్లిలో తక్కువ ధరకే ప్లాట్లు అంటూ నమ్మించి కోట్లు దండుకున్న భారతీ బిల్డర్స్ చైర్మన్ దూపాటి నాగరాజ్తో పాటు ఎండి శివరామకృష్ణ, CEO నరసింహరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొంపల్లిలో భారతీ లేక్ వ్యూ పేరుతో భారతీ బిల్డర్స్ ఒక ప్రాజెక్టును చేపట్టారు. ఈ సందర్భంగా ప్రీ లాంచ్ ఆఫర్తో ఓదరుగొట్టారు. 6 ఎకరాల్లో తమ సంస్థ చేపట్టబోయే నిర్మాణంలో 1 చదరపు అడుగుకు కేవలం 3,200 మాత్రమే అంటూ అనౌన్స్మెంట్ ఇచ్చేశారు. దీంతో వీళ్ల ఆఫర్ని నమ్మిన దాదాపు 350 మంది నుంచి 80 కోట్ల వరకు వసూలు చేశారు మోసగాళ్లు. కానీ ఇప్పటి వరకు నిర్మాణం చేపట్టలేదు. దీంతో భారతీ బిల్డర్స్ పై సైబరాబాద్ పోలీసులకు బాధితులు కంప్లైంట్ ఇచ్చారు. బాధితుల కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు భారతీ బిల్డర్స్ చైర్మన్, MD, CEOలను అరెస్ట్ చేశారు. మా ప్రతినిధి ప్రణీత మరింత సమాచారం అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, అసలు వీరికి భారతీ లేక్ వ్యూకి సంబంధించి అన్ని పరిమితులు ఉన్నాయా? ఉంటే ఒకవేళ కన్స్ట్రక్షన్ ఆలస్యం అవడానికి కారణం ఏంటి? దాదాపు 80 కోట్ల వరకు నష్టపోయారని చెప్తున్నారు. వారందరికీ తిరిగి ఎలా చెల్లిస్తారు? అయితే ఈరోజు వీళ్ళ ముగ్గురిని కూడా సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్స్ వింగ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే వీరు రాబట్టేటువంటి డబ్బులు దాదాపు 60 నుండి 80 కోట్ల వరకు కూడా పోలీసులు అంచనా చేస్తున్నారు. ఎందుకంటే డిపాజిట్స్ పెట్టినటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు దాదాపు ₹1,00,00,000 పైగానే పెడుతున్నటువంటి పరిస్థితి. సో వీళ్ళందరూ చెల్లించినటువంటి దానికి సంబంధించినటువంటి ప్రూఫ్లు చూపిస్తే కనుక కోర్టు ప్రొసీజర్ ద్వారా ఆ డబ్బును వెనక్కి ఇప్పించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో ఈ ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో జరుగుతున్నటువంటి మోసాలపైన పదే పదే పోలీసులు అవేర్నెస్ కల్పిస్తున్నా సరే చాలామంది వీరి బారిన పడి మోసపోతున్నారు. ఇక్కడ ఒక ఓపెన్ ప్లాట్స్ని తీసుకొని దీన్ని ఒక రెసిడెన్షియల్ ప్లాట్స్గా దీన్ని డెవలప్ చేస్తామంటూ ఒక కలర్ఫుల్ బ్రోచర్స్ని ప్రింట్ చేయించి దాని ద్వారా కస్టమర్స్ని అట్రాక్ట్ చేయించి వారి ద్వారా తక్కువ మొత్తంలోనే మొత్తం ఒక పెద్ద ఇల్లు వస్తున్నటువంటి ఆశతో వీళ్ళందరినీ కూడా నమ్మబలికిస్తున్నారు. దీంతో చాలామంది అమాయకులు వీరి ట్రాప్లో పడి మోసపోతున్నారు. 1 చదరపు అడుగు దాదాపు ₹3,500 మాత్రమే అనేటువంటి ఒక అట్రాక్టివ్ ఆఫర్ని పెట్టి చాలామంది కస్టమర్స్ని వీళ్ళు లొంగ తీసుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఈ విధంగా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 350 మంది కస్టమర్స్ వీరి పెట్టినటువంటి ఆఫర్కి అట్రాక్ట్ అయ్యి దాదాపు 60 నుండి 80 కోట్ల రూపాయల వరకు కూడా చెల్లించారు. సో ప్రజెంట్ ఈ భారతీ బిల్డింగ్కి సంబంధించినటువంటి ముగ్గురిని కూడా సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని కస్టడీలోకి తీసుకొని ఇంకా వీరి వెనకలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు ఈ డబ్బుల్ని తిరిగి బాధితులకు ఎట్లా ఇవ్వాలనేటువంటి ప్రాసెస్ పైన పోలీసులు దృష్టి పెట్టనున్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ప్రణీత, డీటెయిల్స్ అందించినందుకు.